నమస్తే, నా పేరు కళ్యాణ్ దిలీప్ సుంకర. వెల్కమ్ టు కామనర్ లైబ్రరీ. నాకు గతంలో నేను పద్మనాభ నగర్లో ఉండేవాడిని. పద్మనాభ నగర్ సికింద్రాబాద్లో నా నైబర్ కడలి ఈశ్వరరావు గారు అని చెప్పి ఆయన ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ నడుపుతూ ఉంటారు. సుమారు నాకు 7 సంవత్సరాల నుంచి పరిచయం. వారి అమ్మాయి కడలి శిరీష అని ఆ పాప మెడిసిన్ చదువుతూ ఉన్నారు. ఏదో సందర్భంలో మన 4 ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళినప్పుడు కొంతకాలం క్రితం ఒక మాట అడిగారు. అప్పుడే కరెక్ట్గా టీవీలో స్క్రోలింగ్ వస్తూ ఉన్నది, పురంధేశ్వర్ గారిని బీజేపీ అధ్యక్షురాలుగా నియమించారు అని చెప్పి. అమ్మాయి చెట్టుబల్లి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, అమలాపురం. అన్న ఈవన ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా కానీ తిప్పి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి రెడ్డి కమ్మ దగ్గర ఎందుకు ఆగుతాయన్నా? మిగతా వాళ్ళు ఎవరు అంత కాంపిటెంట్గా ఉండరా పొలిటికల్గా? లేదా ఆపర్చునిటీస్ని గ్రాబ్ చేసుకునేటువంటి అవకాశాలు దొరకవా? లేదా నిజంగానే 2 కమ్యూనిటీస్ అంత పవర్ఫుల్లా? వాళ్ళ నుంచి వచ్చేటువంటి వ్యక్తులే ఎక్కడ పెద్ద ఒరేటరీ స్కిల్స్ ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా కనబడరు కదన్నా. అట్లా రిప్రజెంట్ చేస్తున్నారు. ఎట్లా పాసిబుల్ అవుతా ఉన్నది లీడర్షిప్ లీడ్ చేయడానికి, లేకపోతే స్టేట్ని రూల్ చేయడానికైనా పాప అడిగింది. అది మన క్యూరియాసిటీలో ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చేస్తాలేమ్మా. అది కాస్ట్కి సంబంధించిన సెన్సిటివ్ టాపిక్ కదా. నీలాగా చాలా మందికి అపోహ ఉంటుంది. నాకు గతంలో ఉండేది 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కొంత పరిశీలన ఎక్స్పోజర్ పెరిగిన తర్వాత నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి. దానికి సంబంధించి ఇప్పుడు ఖాళీ దొరుకుతా చేస్తాను. నిన్న మళ్ళీ కూడా పాప మళ్ళీ మెసేజ్ పెట్టారు, అన్న షర్మిలా రెడ్డి మళ్ళీ ఆమెకి ఎట్లా ఇచ్చినారన్న అంటే వైఎస్ఆర్సీపీ ఏమో వాళ్ళ అన్న రెడ్డి, కాంగ్రెస్ ఏమో వాళ్ళ చెల్లి రెడ్డి, టీడీపీ ఏమో చంద్రబాబు నాయుడు కమ్మ, బీజేపీ ఏమో మళ్ళీ కమ్మ. ఏమన్నా ఇట్లా ఒకే 2 కుటుంబాల నుంచి 4 పార్టీలు ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నారని పాప అడిగారు. అంటే పాసిబిలిటీస్ నాకు అర్థమైంది కాడికి నేను చెప్తాను. చాలా ఈజియెస్ట్ లాంగ్వేజ్లో చెప్తాను నేను. ఇప్పుడు ఏ పొలిటికల్ పార్టీలో అయినా లేదా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఒక కమ్యూనిటీ యాలీడ్గా సస్టైన్ అవ్వాలి అన్నప్పుడు ఫినాన్షియల్ మజిల్ అండ్ కొలాబరేషన్ విత్ ఇన్ ఓన్ కమ్యూనిటీ విత్ అదర్ కమ్యూనిటీస్ అండ్ 3 కన్సిస్టెన్సీ. నేను టీడీపీ పార్టీ సర్వైవల్కి కూడా ఇదే కారణం అని నమ్ముతాను. ఎందుకంటే చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్తాను. నేను అబ్జర్వ్ చేసింది, ఎన్టీఆర్ గారు రెడ్డి సామాజిక వర్గాన్ని డైరెక్ట్లో ఇండైరెక్ట్లీ కాంగ్రెస్ని ఢీకొట్టడం అంటే అప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి రెడ్డిస్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో. అప్పటికే 2-3 దశాబ్దాలుగా రాజకీయంగా అప్పుడు నీలం సంజయ్ రెడ్డి, మరిచెన్నారెడ్డి అట్లా ఒక హవా నడుస్తున్నటువంటి టైంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొంత పీసీసీ రేస్లో ఉన్నటువంటి సందర్భం. సో అప్పటికి వాళ్ళు డబ్బులు తడుముకునే స్థితిలో లేరు కమ్మాస్. అప్పటికే మన తణుకు హరిశ్చంద్ర ప్రసాద్ చౌదరి గారు కానీ లేకపోతే రామోజీరావు చౌదరి గారు కానీ చాలామంది ఫార్మా రంగంలో కానీ అప్పటికే డాక్టర్స్ కింద, ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద అన్ని రంగాల్లోకి అప్పటికే కమ్మ సామాజిక వర్గంలో ఉన్నటువంటి చాలామంది కష్టజీవులు విస్తరించి ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, కష్టే ఫలి. సాధారణంగా లక్కలు కలిసి వచ్చేసో అద్భుతాలు జరిగిపోయో ఏదో మనం గట్టిమే కూర్చున్నటువంటి కథలు ఎవరు ఎదగరు. కమ్మ సామాజిక వర్గం అనేటువంటిది త్రిపురనేని రామస్వామి చౌదరి గారి కష్టం వల్ల అని కొంతమంది అంటారు. అవేర్నెస్ కలగజేయడం, విదేశాలు వెళ్ళండి అని చెప్పడం, ఆయన చాలా చోట్ల తిరిగారని కొంతమంది చెప్తారు. రెడ్ బుక్ ఆఫ్ కమ్మాస్ ఇప్పుడు ఏదో లోకేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు. కానీ నేను విన్నకాడికైతే మాత్రం ఎవరు ఎలా ప్రణాళికాబద్ధంగా బతకాలి, ఎవరు ఎంత కష్టపడాలి, సంపాదించిన దాంట్లో తోటివాడికి ఎలా సహాయం చేసుకోవాలని చెప్పి కొన్ని కుల కట్టుబాట్లని 4-4.5 దశాబ్దాల క్రితం కమ్మాస్ ఒక రూపొందించుకుని కష్టించి శ్రమించి చెమటోడ్చి, అంటే దున్నే భూమి కూడా కమ్మవారికి భయపడుతుంది అనేటువంటి సామెత నేను బెంగళూరులో విన్నాను లాంగ్ బ్యాక్. అంటే అంత కష్టపడతారు అని, అంత హార్డ్ వర్క్ చేసి 200 ఎకరాలు 300 ఎకరాలు కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల్లో హెలికాప్టర్ మీద ఎరువు జల్లించినటువంటి వ్యక్తులు ఉన్నారు కమ్మ సామాజిక వర్గం నుంచి అన్నది విన్నాను నేను. దిస్ ఇస్ 1970s 1980s అనుకుంటా. సో అంటే అంత ఆంటర్‌ప్రెన్యూర్స్ కింద ఎమర్జ్ అవడానికి కారణం శ్రమించాలా, ప్రతిరోజుని కూడా సద్వినియోగపరచుకోవాలా, కష్టపడాలా. మనం రైతువారి కుటుంబాల నుంచి వచ్చాం. కమ్మతనం అంటే ఇట్స్ ఆల్ అబౌట్ రైతువారితనం. సో ల్యాండ్ని నమ్ముకోవాలా, ఎక్కడ వాటర్ ఉంటే అక్కడికి మైగ్రేట్ అవ్వాలా, ఆ వాటర్ రిసోర్సెస్ని వినియోగించుకోవాలా. ఎవరైనా 4 గంటలు కష్టపడితే మనం ఇంకొక 4 గంటలు ఎక్స్ట్రా కష్టపడాలి అనేటువంటి తత్వంతో డబ్బుని ఎప్పుడైతే వెల్త్ క్రియేషన్ ఎప్పుడైతే జరిగిందో పవర్ అనేటువంటిది ఆటోమేటిక్గా వచ్చేది. వెల్త్ క్రియేషన్ తర్వాత ఆ వెల్త్ని షేర్ చేసుకునేటువంటి మైండ్ సెట్, రిస్క్ టేకింగ్ అనేటువంటిది కమ్మాస్కి యాడెడ్ అడ్వాంటేజ్ అయింది.
సరే అలా ఎన్టీ రామారావు గారిని ఎంచుకున్న తర్వాత ఎన్టీ రామారావు గారు కొంత కుల కట్టుబాటులోకి వస్తూనే తానే సర్వాంతర్యామి కింద వ్యవహరించే పరిస్థితి ఉన్నప్పుడు ఆయన అదే సొంత సామాజిక వర్గం జస్ట్ అలా రిప్లేస్ చేస్తూ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తిని లీడర్ కింద ఎంచుకున్నారు. బికాజ్ ఆఫ్ హిస్ విజన్, ప్యాషన్, కమిట్మెంట్ చూసి కమ్మ సామాజిక వర్గం పెద్దలు ఐడెంటిఫై చేయగలిగారు. సో నేను ఇందాక చెప్పిన వెల్త్, మజిలు, క్రియేషను, రిస్క్ ఇట్లన్నిటికంటే కమ్మాస్ అండ్ రెడ్డీస్ హ్యావ్ అన్ ఇన్హెరెంట్ టాలెంట్. అంటే వాళ్ళలో ఉన్న ఎవరైతే ఈ లీడర్స్ ఉంటారో వాళ్ళకి భావితరం నుంచి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా, ఎవరిని ఎంచుకుంటే నడవాలనేటువంటిది ఉంటుంది. నేను రెడ్డిస్ గురించి చెప్పినప్పుడు కూడా చెప్తాను. ఇది రాజశేఖర రెడ్డి గారి టైంలో కలిసాని, కర్నూలు, రాయలసీమ రెడ్డిస్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎట్లా నిలబడినారు అనేటువంటిది. ఇది అవుట్ ఆఫ్ పొలిటికల్ వీడియో. ఇది కొంచెం హ్యాపీగా ప్లెజెంట్గా చూడండి. సో కమ్మాస్ అట్లా ఎమర్జ్ అయిన తర్వాత పొలిటికల్ సస్టైనబిలిటీ కోసం ఎన్టీ రామారావు గారి తర్వాత నాదెండ్ల భాస్కర్రావు గారు కొంత ఆయన పార్టీని ఇది చేసుకోవడం, ఈ ప్రాసెస్లో కింద మీద పడడం, ఎన్ని చంద్రబాబు అనేటువంటి వ్యక్తి కాన్షియస్గా సర్వే అవ్వడం, పార్టీని టక్మని భుజాలకు లాక్కోగలడం, ఈ సర్వైవల్, ఈ ప్రాసెస్ అంతట్లో అస్తమాను వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అవ్వాలా. చాలా ఫెయిల్యూర్స్, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, పలానా చోట పెట్టుబడి పెట్టాలని చెప్పి వాళ్ళలో రాజకీయంగా ఒక నాయకుడు చెప్తే చాలామంది, ఇప్పుడు అశ్విని గడ్కరీ లాంటి పెద్ద చాలామంది అమరావతిలో కొన్ని చోట్ల పెట్టుబడి పెట్టినటువంటి సందర్భాలు లేవు. ఇప్పుడు అందులో లాస్ అయిందని చెప్పి రోజు చంద్రబాబు ఇంటికి వెళ్ళి కూర్చుంటారా? ఆ అర్థం చేసుకునేతాను. అది ఎప్పుడు వస్తుంది? ఎక్స్పోజర్తో. సో ఒక పొలిటికల్ లీడర్ ఎమర్జ్ అవ్వడానికి కావాల్సిన వెల్త్, ఎమర్జ్ అయిన తర్వాత ఆ వెల్త్ అతనికి క్వశ్చన్గా సబ్మిట్ చేసి తిరిగి అతని నుంచి బెనిఫిట్స్ అలాగే వస్తాయని తెలుసు, కానీ అప్పుడు దాకా వెయిట్ చేయగలిగేటువంటి తత్వం. ఇంకేందని చెప్పిన కదా, కొలాబరేషన్ విత్ అదర్ కమ్యూనిటీస్ అండ్ విత్ ఇన్ కమ్యూనిటీ. సొంత సామాజిక వర్గంలోనే రాయలసీమలో ఉన్న కమ్మవారు, లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్న కమ్మవారు, లేదా కృష్ణా జిల్లాలో ఉన్న కమ్మవారు, ఒంగోలులో ఉన్న కమ్మవారు, వీళ్ళంతా కూడా ఆపర్చునిటీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటా పెళ్ళిళ్ళు, సంబంధాలన్నీ కూడా. నాకు తెలిసిన కాపు సామాజిక వర్గం ఇతర కమ్యూనిటీ బీసీల్లో వాటిల్లో భీమవరం నుంచి కర్నూలు సంబంధం ఇవ్వాలంటే కింద మీద పడేవారు. అప్పుడు అక్కడే నాగేశ్వరరావు గారి టైం ఎప్పుడో, అక్కడే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు టైం ఎప్పుడో, వాళ్ళ టైంలోనే జిల్లాలు దాటి ప్రాంతాలు దాటి కూడా సంబంధాలు ఇచ్చిపుచ్చుకునే మనం వింటూ ఉంటాం పరిశీలిస్తే. అంటే నేనేం చెప్తున్నా, శ్రద్ధాభక్తులతో 360 degreesలో పనిచేశారు. ఎంటర్ప్రెన్యూర్స్ కింద ఎమర్జ్ అవ్వడం ఒక ఎత్తు, ఎమర్జ్ అయిన తర్వాత డబ్బులు రాజకీయం మీద పెట్టడం ఒక ఎత్తు, రాజకీయం మీద పెట్టినప్పుడు ఒకసారి మంచి వస్తుంది, ఒకసారి చెడు వస్తుంది, ఇతర సామాజిక వర్గాలను బేర్ చేయాలి, వాళ్ళలో ఉన్న లీడర్షిప్స్ని గ్రూమ్ చేయాలి, ఆ లీడర్షిప్స్కి వీళ్ళే స్పాన్సర్ చేయగలగాలి. చాలా చోట్ల కమ్మవారు బయటకు కూడా రారు. నేను చూసిన చాలామంది పెద్ద కమ్మవారు బయటకు కూడా రారు. వాళ్ళు బ్లైండ్గా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయాలంటే చంద్రబాబు సపోర్ట్ చేసుకెళ్ళిపోతారు. సిచ్యువేషన్ వచ్చింది, పలానా నియోజకవర్గంలో ఎవరో కాపు అభ్యర్థి అవ్వచ్చు, 4-5 కోట్లు తక్కువ పడ్డాయంట, ఓడిపోతున్నాడంటే ఆడు కాప రెడ్డా ఈ క్వశ్చన్ చూడరు. టీడీపీతో ఉన్నాడా, టీడీపీ కంటే భుజం మీద ఉందా, స్పాన్సర్ చేసి అతను గెలిపించడం నేను చూశాను. విన్నది హియర్సే మాటలు కాదు. అంటే అన్న అంత కలిసికట్టుగా అందరూ ఉంటారని అందరినీ మనం జనరలైజ్ చేసి చెప్పలేం. ప్రతి సామాజిక వర్గంలో లోటుపాట్లు ఉంటాయి, కొట్టుకునే వాళ్ళు ఉంటారు, ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ ఉంటారు. కానీ కమ్యూనిటీ పాపులేషన్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో 5 to 6%, దాంట్లో అత్యధికులు అంటే 2% వేసుకోండి, 6లో 2% ఇలా ఎంటర్ప్రెన్యూర్స్ కింద కలిసికట్టుగా వెళ్తాం, ఒకరినొకరు సహకరించుకోవడం, పొలిటికల్ రిప్రజెంటేషన్ కోసం ఏసీడీసీగా సాగురేవో అవసరం ఆస్తులమైనా సరే నిలబడడం లాంటివి జరుగుతాయో ఇతర సామాజిక వర్గాల్లో వీళ్ళ పట్ల క్రెడిబిలిటీ అండ్ సోషల్ యాక్సెప్టబిలిటీ స్టార్ట్ అవుతుంది. అట్లా వచ్చినటువంటి వర్గాల నుంచి ఏదైనా నేషనల్ పార్టీస్ ఎంచుకోవాలి అన్న వాళ్ళకి ఎంతో కొంత క్వశ్చన్ ఉంటుందిలే. ఇప్పుడు అందరూ సోమవీర్రాజు గారికి ఇచ్చారు. సోమవీర్రాజు గారిని సన్నిధికి వచ్చిన కాపులు ఎంతమంది ఉన్నారు? సోమవీర్రాజు అనేటువంటి లీడర్షిప్ని ఎక్సైజ్ చేయడానికి కావాల్సిన ఫినాన్షియల్ క్వశ్చన్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇక్కడ బండి సంజయ్ గారు కాపులకి ఇచ్చారు. బండి సంజయ్ గారి క్వశ్చన్ ఎక్కడ ఉంటుంది? అదే రెడ్డికి ఇచ్చేసరికి సరే ఇక్కడ పార్టీ ఓడిపోవడం కదా ప్రథమమైన కారణమైన పొలిటికల్ ఎరీనాలో వ్యూ అట్లా ఉంటుంది. అరే వీళ్ళు పలానా ప్రోగ్రెసివ్ కమ్యూనిటీ నుంచి వచ్చారు, వీళ్ళు అవసరంతో తక్కువ ఒక 5 కోట్లు చదువుకోగలుగుతారు, ఒక్కొక్కరు సాయం చేసుకోగలుగుతారు, వీళ్ళు కాంటాక్ట్స్ ఉంటాయి, పెనట్రేషన్ ఉంటుంది. ఎన్వి రమణ గారు ఎక్కడి నుంచి ఎక్కడ చీఫ్ జస్టిస్ కింద ఎదిగిపోయారు. మామూలుగా ఆయన ఒక చిన్న లాయర్ కింద స్టార్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రయాణంలో టీడీపీ పార్టీలో. అలా 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 అని పెంచుకుంటే ఎక్కడ తీసుకెళ్ళారు. సరే ఆయన కొంత ప్రతిభ ఉండొచ్చు, కానీ ఆయన కాంటెంపరీస్ చాలామందిగా ప్రతిభ ఉన్న ఆటోమేటిక్గా ఆబ్వియస్గా మనకు అర్థమవుతుంది ఏ ఈక్వేషన్స్ వర్కౌట్ అని. ఇది అక్కసుతోనో జలస్తోనో నేను మాట్లాడలేదు సుమి, అబ్జర్వేషన్తో మాట్లాడుతున్నాను, ప్యూర్ అబ్జర్వేషన్, మనస్ఫూర్తిగా అబ్జర్వేషన్తో మాట్లాడుతున్నాను. సో అట్లా రెడ్డిస్ దగ్గరికి వచ్చినా కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఆ ల్యాండ్ హోల్డింగు ఎక్కడైనా తమ్ముడే కానీ అధికారం దగ్గరికి వస్తారు కాదనేటువంటి థియరీ ఉంటుంది. అక్కడ రాయలసీమలో బలిజందరితో కూడా చాలా బొమ్మ పోతారు రెడ్డిస్, కానీ పొలిటికల్గా కంపీట్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇతను శత్రువే. మామూలు అన్న అన్న అంటూ మాడతారు, చాలా ఇదిగా మాడతారు. రాజశేఖర రెడ్డి గారు ప్రాణమిత్రులు కూడా ఎక్కువ అంతా కూడా బలిజ కాపు సామాజిక వర్గం నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ పవర్ ఈక్వేషన్, పవర్ షేరింగ్ వచ్చేటప్పుడు నువ్వు నాకంటే ఒక మెట్టు తక్కువే,
అనేటువంటి ఈక్వేషన్లోనే రెడ్డి రాజకీయ ప్రస్థానం ఉంటుంది. దాన్ని తప్పనలేము. దట్స్ హౌ ద పవర్ ఈక్వేషన్స్ వర్క్అవుట్. సో ఎందుకు ఏ పొలిటికల్ పార్టీస్ వచ్చినా రెడ్డి కమ్మ సస్టైన్ అన్నారు. ఎగ్జాంపుల్ జనసేన పార్టీలో నాదెండ్ల మనోహర్ గారు ఎట్లా సస్టైన్ అయ్యారు? ఆయన ఎంతో కొంత సెల్ఫ్ సఫిషియెంట్. పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని ఇబ్బంది పెట్టడు. చిన్న పిత్తులు చిన్న కంప్లైంట్లో అక్కడ ఉన్న కోప నాయకులు ఉత్సాహం కలిసి చెప్పినట్టు చెప్పడు. టైము సిచ్యువేషన్ చూస్తారు. ఎవరైనా కట్ చేయాలనుకున్న ఈక్వేషన్ ఉందనుకో, చెప్పాల్సిన నైస్గా చెప్తాడు ఆ ఈక్వేషన్ని. ఆ ఉద్వేగం ఉండదు. ఉద్వేగం, ఇంక్విజిటివ్నెస్, క్యూరియాసిటీ, ఏదో పోతుందేమో, ఏదో అయిపోతుంది ఇప్పుడు చెప్పొద్దు ఉండదు. ఎందుకంటే ఎప్పటి నుంచో అధికారం రాబట్టుకోవడం పోగొట్టుకోవడం అనేటువంటి ప్రక్రియలో కొన్నాళ్ళకి కాపులుగా తెలివితేటలు వస్తాయి, కొన్నాళ్ళకి మన బీసీ సోదరులు కల వస్తాయి, కొన్నాళ్ళకి ఎస్సీ సోదరులు వస్తాయి, అందరికీ వస్తాయి. ఆ పొలిటికల్ ప్రాసెస్లో నిలబడడం ఇంపార్టెంట్. ఆ రోలర్ కోస్టర్ రైడ్లో ఫస్ట్ అది పికప్ అవుతున్నప్పుడు ఉన్నటువంటి టెన్షను, ఇంక్విజిటివ్నెస్తో భయం 2 రౌండ్లు అయ్యేసరికి ఉండదు. హ్యాండిల్ చేయడం నేర్చేసుకుంటాం. అప్పుడు ఏదో వచ్చేసిందని కాదు, అలవాటు పడతాం. వేరే ఏ సామాజిక వర్గాల నుంచి పార్టీలు వచ్చినా ఆ పార్టీలు సస్టైనబిలిటీ అనేటువంటిది ఇలాంటి ఆర్థికపరమైనటువంటి డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు అన్ని కులాల్లో, వాళ్ళ సహకారం రాకపోవడం, రైట్ టాలెంట్ని రైట్ టైంలో ఐడెంటిఫై చేసి వాళ్ళని గ్రూమ్ చేయలేకపోవడం, ఇలా వేరియస్ ఫ్యాక్టర్స్, ఎక్స్పోజర్ లేని దానం వల్ల ఆపర్చునిటీస్ కాకుండా అవకాశాలను కాలదనుకోవడం, చాలా కారణాల రీత్యా. అంటే ఆ కారణాలు ఏమీ ఛేదించలేని కారణాలు కాదు సుమా, ఛేదించలేని కారణాలు కాదు. శ్రద్ధ కావాలా, ప్రజలతో మమేకం అవ్వాలా, ఇతర వర్గాలకు అరే పలానా ఓడు అంత ప్రెజర్ తీసుకుని స్టేట్ని లీడ్ చేయగలుగుతాడు అడ్మినిస్ట్రేటివ్ వేలో అనేటువంటి నమ్మకం కల్పించాలా. కృషితో నాస్తి దుర్భిక్షం. కష్టపడాలా. కష్టపడితే నేను ఎప్పుడు ఇదే విషయంలో చెప్తాను. నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఎంత ఇష్టమో, నాకు మాయావతి గారిని నిలబెట్టినటువంటి కాంశీరాం గారు అంటే కూడా అంతే ఇష్టం. కాంశీరాం గారు జీవిత చరిత్ర చదివితే ఒక సామాన్యుడు అక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి చాలా బలంగా ఉన్నటువంటి సామాజిక వర్గాన్ని ఢీకొట్టి దళిత బహుజనులను అధికారంలో తీసుకొచ్చాడు. ఆయన ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఎలా తెచ్చాడో మనిషిని చదివినప్పుడు పట్టుదల, కృషి, ఎక్స్పోజర్. కొత్త నాయకత్వం వస్తుందంటేనో, మోర్ డెలిబరేట్ లీడర్షిప్ వస్తుందంటేనో నువ్వు కమ్మ రెడ్డి అనేటువంటిది అత్యధికులు చూడరు సుమి. నిలబడాలా, జనాలకు మనం అర్థం కాలేదనేటువంటి ఈక్వేషన్ని పరిశీలించగలగాల. ఈ పోటీతత్వం, పోటీ ప్రపంచంలో అన్నింటినీ సమకూర్చగలగాల. మనం జనాల మీద అలగలం. నా దగ్గర డబ్బుల్లో జనాలు నాకు ఓట్లు లేదంటే జనం డబ్బే కోరుకుంటారు. డబ్బులు ఏదో ఒక రూపంలో సముపార్జించగలగాల. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఎలా సంపాదించాడు అనేటువంటిది ఈరోజు ఎవరికైనా సంబంధమా? నో వన్ కేర్స్ అబౌట్ ఇట్. ఆయన సొంత సామాజికంలో ఫ్రెండ్స్ అవుతున్న కూర్చుని మాడుతున్నాను అనుకో, గతంలో వెరీ యంగ్ 10 years బ్యాక్ అండ్ ఆల్, నేను అరే ఏంట్రా 1,00,000 కోట్లు అంటే కదనంటే, బావా చేతగాని మాటలు ఎందుకు వచ్చినాయి బావా, మీ వల్ల మీ లీడర్స్ వల్ల ఏదన్నా అవుతే వాళ్ళు కూడా జనాలు నమ్మించి అధికారంలోకి వచ్చి ఒక 50,000 కోట్లు సంపాదించుకోమను, సిబిఐ కేసులు ఎదుర్కోమను, ఆ దమ్ములాగా ఇవన్నీ చేతగాని మాటలు ఎందుకు బావా అంటే, అప్పుడులో నాకు ఏదో కొంత ఇదిగా అనిపించిందని వరకూడదు. ఎవరు అంత రిస్క్ తీసుకోగలగాల, అంత కెపాసిటీ తీసుకోగలగాల, అంత కెపాసిటీతో విత్స్టాండ్ అవ్వగలగాల. చాలా చిన్న వాటికి కాపుల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు ట్రెమర్ అయిపోతారు, తీసుకునే వాళ్ళు ట్రెమర్ అయిపోతారు. నిందనేసరికి భయం వచ్చేది, ఎందుకంటే వెనకాల సపోర్ట్ చేసేటువంటి సిస్టమ్ ఏది అని. సో అలా నిలబడగలగాల. నిన్న ఎవరో కలిసారు, నాకు చెప్తున్నారు, లోకేష్ గారు చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే వాళ్ళది ఇద్దరు సెపరేట్ టీమ్స్ ఉన్నాయండి, మళ్ళీ డబ్బులు ఏదన్నా కావాలి, ఏదైనా ఎలక్షన్ క్యాంపెయిన్ కంటే మళ్ళీ నారాయణ గారిని కలవాల్సి వస్తుందండి, ఆయనతో అంత ఒక ఈక్వేషన్ ఉంటా ఉందండి అంటే, వాళ్ళని డబ్బులు తీరండి అని. లేదండి, పెట్టుబడులు పెడతారు కదా, వాళ్ళ ద్వారా అమరావతిలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఆ డబ్బులన్నీ సమీకరించుకోవాలి అంటే 2,000 కోట్ల దాకా అవుతాయండి. అవునండి, పెట్టుబడులు పెడతారు, ఆ టైంకి ఎలక్షన్ టైంకి పెడతారండి, ఆ ఈక్వేషన్స్ ఉంటాయన్నారు. అంటే 2,000-3,000 crores ఈజ్ ఈజీ బికాస్ దానికి 4 times 5 times వాళ్ళ నుంచి బెనిఫిట్ వస్తుంది అన్నప్పుడే కదా వాళ్ళ కోసం వచ్చి పెట్టుబడులు పెడతారు. అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయినా, మిథున్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి గారి గురించి అంటా ఉన్నాం. ఏమన్నా లేకుండా 1-2 జిల్లాలు మొత్తం కూడా వాళ్ళు అవసరమైతే 300-400 కోట్లు లిక్విడ్ మొబిలైజ్ చేసి వాళ్ళు లాక్కరాగలుగుతారంటే, అంటే అవును, ఆపర్చునిటీస్ లార్జర్ స్కేల్లో వాళ్ళకి తెలుసు, ఈ డబ్బు ఇక్కడ పెడితే మళ్ళీ తిరిగి అలా వస్తుంది అని. నిజంగా 1000 కోట్లు ఉన్న కాపు నుంచి అయినా అది అరదత్తంగా ఒక 20 కోట్లు తీయించాలంటే 100 భయాలు ఉంటాయి. మనీ మేకింగ్ ఎప్పుడైతే తెలీదో, ఆర్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషను, పబ్లిక్ గవర్నెన్స్లోకి వెళ్ళిన తర్వాత పబ్లిక్ మనీ ద్వారా ఇచ్చేటువంటి వాటిల్లోనే ఆ బెనిఫిట్ సీల్ చేసుకోవడం ప్రాసెస్ తెలీదో, ఆ వర్గాలు ఈ జోదక్రియలో భయపడతా అడుగులేస్తే భయంతోనే పడిపోతాయి. ఏసీడీసీ రిస్క్ టేకింగ్ నేచర్ ఉండాలి. ఏటెళ్ల కాలం ఎవ్వరు, ఏ సామాజిక వర్గాలు ఏటెళ్ల కాలం యుగాంతం వరకు అవే ఆధిపత్యాలు కొనసాగించవు. అది చరిత్ర చెప్తుంది, నేనో మీరో కాదు. బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండేటువంటి సమాజం, క్షత్రియుల ఆధిపత్యం ఉండేటువంటి సమాజం, తర్వాత వైశ్యుల ఆధిపత్యం ఉండేటువంటి సమాజం,
క్రమేపీ శూద్రుల్లో ఉన్నటువంటి కమ్మారెడ్డి సామాజిక వర్గాలకు ఆధిపత్యం వచ్చిందనుకో, మెల్లిగా అది మారుతుంది. ఇక్కడ వర్గం అని కూడా చెప్పలేం. వర్గంలో మళ్ళీ కుటుంబాలే, వర్గంలో అందరూ రిచ్ అయిపోరు. కమ్మ సామాజిక వర్గం అతను అధికారంలో ఉంటే ఆఖరి స్థాయి కమ్మ సోదరుడి దాకా కూడా కోటాను కోట్ల రూపాయలు ఏం పంచిపెట్టారు. అది రెడ్డి సామాజిక వర్గం ఉన్నా జరగదు, రేపు కాపులు వచ్చినా జరగదు, ఎల్లుండి చిట్టుపల్లి సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గం ఎవరు వచ్చినా ఏటెలగాల మొత్తం కులమందరికీ కూడా అభివృద్ధి అనేటువంటిది పరిచయం చేసేలేరు కదా. కమ్యూనిటీ ప్రైడ్ ఇండెక్స్ పెరుగుతుంది, తద్వారా అర్నింగ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఎప్పుడైతే సోషల్ యాక్సెప్టబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ ఇన్కమ్ రిసోర్సెస్, ఇంక్రీజ్ ఇన్ ఇన్కమ్ రిసోర్సెస్. ఎప్పుడైతే సోషల్ యాక్సెప్టబిలిటీ పెరుగుతుందో ఆటోమేటిక్గా మీ ఇన్కమ్ ఎర్నింగ్ రిసోర్సెస్ పెరిగిపోతాయి సోషల్ యాక్సెప్టబిలిటీతో. సో అందుకని ఏదో జస్ట్ లైక్ దట్ ఎవరు అయిపోరు. పురంధేశ్వర్ గారు అంటే బీజేపీ అని ఈక్వేషన్స్ ఏం లెక్క వేసుకుని ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారు లోపల ఎత్తారని ఇన్ఫర్మేషన్ ఒకవేళ ప్రేయర్గా ఉండి ఉంటే ఆయన లోపల వేసేటప్పుడు కమ్మ సామాజిక వర్గం యొక్క వ్రత్ ఆ పవర్ తట్టుకోవడం కష్టంగా, ఫినాన్షియల్ లార్జర్ కమ్యూనిటీస్ది. సో కొంచెం సూతింగ్గా ముందే ఈవిని పెట్టి ఉండొచ్చు. లేదా ఈవిడ ఈక్వేషన్స్లో చూసుకున్న ఎప్పటి నుంచో రాజకీయంగా అనుభవం ఉంది, వాళ్ళ ఆయన గారు వాళ్ళ మాంగారాలు కూడా కొంత డబ్బులు ఉన్నటువంటి వర్గమే. సో ఆవిడ కూడా తక్కువలో తక్కువ ఒక 20 సీట్లకో 10 సీట్లకైనా సరే ఆవిడ ఫినాన్షియల్ క్వశ్చన్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకోగలుగుతుంది. లాంటి ఇన్ఫర్మేషన్స్ చూసుకుని ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి ఉండొచ్చు బీజేపీ పెద్దలకి, ఆవిడ మా మరదలేనని మేము చూసుకోగలుగుతాంలేండి అని. అదే రామోజీరావు గారు పెద్దలు చెప్పి ఉండొచ్చు. అన్నీ కంటికి కనపడ్డే ఉండవు. సో వెనకాతలు బోల్డ్ సపోర్ట్ ఏవిఎన్ రాధాకృష్ణ, టీవీ5 చౌదరి గారు, మన రామోజీరావు గారు, వీళ్ళందరూ కూడా బోల్డ్ మీడియా సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నప్పుడు పురంధేశ్వర్ గారికి ఎందుకు ఎవరు. దట్ అప్లైస్ టు షర్మిల ఆల్సో. ఆవిడకైనా కూడా రెడ్డి సామాజిక వర్గం ఉంటుంది. పవన్ జగన్ దగ్గర అలిగిన వాళ్ళు లేకపోతే ఆయన దగ్గర నుంచి ఏమైనా ఎట్రిషన్లో మైనారిటీ బీసీ ఎస్సీ ఓటింగ్ ఏమైనా జరుగుతుంది అన్నప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఎలాగ లేగుతుంది కదా. గతం జనాలకి మెమరీ పవర్ తక్కువ అన్న సంగతి ప్రతి పొలిటీషియన్, సక్సెస్ఫుల్ పొలిటీషియన్ తెలుసు. సో షర్మిల గారికి వెనకతల బ్యాక్ ఉంది, వాళ్ళ ఆయనకి సంబంధించి క్రిస్టియన్ ఈక్వేషన్స్ ఉన్నాయి. వాళ్ళ అన్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడరు, వాళ్ళ ఫాదర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లీడరు. ఆవిడ దగ్గర కూడా తక్కువలో తక్కువ 200-300 కోట్ల రూపాయలు ఒకసారి మొబిలైజ్ చెప్పినా ఆ కెపాసిటీ చూసుంటారు. మిగతా ఇంకెవరు లేరు కదా. సచ్చిలో పుచ్చు ఏ వృక్షం లేని చోట ఆవత వృక్షం మహావృక్షం కింద గతంలో చాలామందికి పీసీసీలు మార్చారు. కానీ ఏ ఉన్నత పదవులైనా అధికారికంగా చేపట్టాలంటే ఏ పార్టీలో అయినా మాటలు ఒక్కటే సరిపోవు. మాటలతో పాటు డబ్బు, ధనం, దశకం. మనం లీడర్స్ని పెంచినప్పుడు లీడర్ అవుతాం. ఆ స్ట్రగుల్ ఉంటుంది. ఇప్పుడు జనసేన పార్టీకి ఉన్న స్ట్రగుల్ ఏంటి? ఫినాన్షియల్ ఆస్పెక్టే స్ట్రగుల్. టక్మన్ ఒక 50 మంది అభ్యర్థులు నుంచే పెట్టేసి ఒంటరిగా ఢీ కొట్టేస్తామని ఆలోచన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంటుంది. ఐఎమ్ నాట్ జోకింగ్. పోనీ 55 250 సదరాలు ఉత్తర పుణ్యానికి మనం టికెట్ ఇచ్చి డబ్బులు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కొత్త పార్టీలు, చిన్న వర్గాల్లో ఏడాది తెస్తాం 250. పవన్ కళ్యాణ్ గారి ఎలక్షన్లో 100 వద్దు అనుకుందాం, నీచలో నీచు 350. ఈ ఎలక్షన్ వాటికి వీటికి చిల్లర మల్లర ఖర్చులు 150. 500 కోట్లు మనం రఫ్గా పట్టుకుంటే 2000 కోట్లు ఉన్న వాళ్ళతో ఢీ కొట్టగలిగేటువంటి కొద్దో గొప్ప పరిస్థితి. ఢీ కొట్టిన ఈక్వేషన్స్ వేరు. సామాజిక వర్గంగా కొంచెం కాపులా అన్ని చోట్ల పాపం డబ్బులు ఉండాలి, లేకపోయినా మందల కింద స్ప్రెడ్ అయిపోయి ఉంటారు. కాబట్టి ఆ ఈక్వేషన్తో చూడాలంటే 500 రఫ్ నోట్లకి చెప్తున్నాను నేను. ఫీల్డ్లో దీని వేరే ఈక్వేషన్ ఉంటుంది. సో అంటే అంతంత ఈక్వేషన్స్, అంతంత పరిస్థితులు, ఎలక్షన్ కాస్ట్ అయిపోయినటువంటి సమయంలో ఇవన్నీ మేజర్ ఆస్పెక్ట్స్ అవడం వల్ల మనకు వైసీపీ కానీ కాంగ్రెస్ కానీ అటు అన్నా చెల్లెలు ఒకే కుటుంబం నుంచి రిప్రజెంటేటివ్స్గా ఉండడం, ఇటు బీజేపీ కానీ ఇటు ఇది కానీ అదొక కుటుంబానికి సంబంధించినటువంటి నారావు గారు, నందమూరి గారు, వాళ్ళ ఇంటి పేరు వేరు కదా, ఆవిడ ఉండడం కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి జరుగుతూ ఉంది. అందుకని అన్నీ అనుకున్నవి జరుగుతాయి. కులాలు ఆకాంక్షించినంత మాత్రాన ముఖ్యమంత్రుల్లో లేకపోతే అధికారంలోకి రారు. కులాల ఆకాంక్షలకు తగ్గట్టుగా ఆలోచన సరళి మార్చుకోగలిగినప్పుడు అటు పై స్థాయిలో ఉండవు, ఇటు కింద స్థాయిలో ఉండవు, అందరూ మార్చుకోగలగాలి ఆలోచన సరళి. అప్పుడు అది పురోగతి చెందుతుంది. అది పరిస్థితి. జై భీమ్, జై భారత్.